Good morning, guys. Welcome to Pioneer Clinic. I'm Dr. Sridhar Reddy. Thanks for watching our videos. ఈరోజు మనము ఏంటంటే ఎక్కువ గ్రాఫ్ట్స్ మనము ఇంప్లాంట్ చేయాల్సి వస్తే ఏ విధంగా చేస్తాం. ఎందుకంటే మార్కెట్లో చాలామంది 5,000, 10,000, 20,000 గ్రాఫ్ట్స్ కూడా చెప్తున్నారు. అసలు అన్ని చేయొచ్చా అంటే నిజంగా చేయలేము. దానికి కొన్ని ప్రాక్టికల్ అండ్ టెక్నికల్ డిఫికల్టీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు కొద్దిమందికి లార్జ్ బాల్డ్ ఏరియా ఉన్నప్పుడు, సపోజ్ మనము స్కాల్ప్ నుంచి హెయిర్ తీసినప్పుడు 3,500, 4,000 మ్యాక్సిమం టార్గెట్ చేయగలం ఒక రోజుకి. సో 4,000 అనేది కూడా అసలు అందరికీ అవ్వదు. ఓన్లీ 5% ఆఫ్ పేషెంట్లో 100 మందిలో 5 మందికి అవుతుంది. మామూలుగా 3,000, 3,500 గ్రాఫ్ట్స్ నేను మాట్లాడుతున్నాను, ఫాలికల్స్ కాదు. ఫాలికల్స్ అంటే ఈ 3,500 గ్రాఫ్ట్స్ అంటే 7,000 ఫాలికల్స్ ఆర్ మోర్ దెన్ దాట్. సో మనం ఆలోచించాల్సింది గ్రాఫ్ట్స్ అయితే మనం 3,000 to 3,500 లిమిట్ చేస్తాం. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఎక్కువ హార్వెస్ట్ చేయకూడదు, డోనర్ డిప్లీట్ అయిపోతుంది. అలా ఒకవేళ ఈ ఒక పేషెంట్కి ఎక్కువ గ్రాఫ్ట్ చేయాల్సి వస్తే మనం ఏం చేయొచ్చు, నెక్స్ట్ డే మనం ప్రొసీజర్ చేయొచ్చా, చేస్తే ఎన్ని గ్రాఫ్ట్లు యాడ్ చేయొచ్చు, ఎక్కడి నుంచి యాడ్ చేస్తాం అనే దాని మీద ఒక వీడియో చేద్దామని నేను ఈరోజు వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోలో ఒక పేషెంట్కి మనము ప్రొసీజర్ చేసాము ఎక్కువ గ్రాఫ్ట్స్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మనకు 2 రోజుల ప్రొసీజర్ ఏ విధంగా చేయాలి, ప్రికాషన్స్ ఏంటి, చేస్తే ఎన్ని గ్రాఫ్ట్లు చేయొచ్చు, ఎటువంటి సిచ్యువేషన్లో మనము 2 days ప్రొసీజర్ చేయాల్సి వస్తుంది అనే దాని మీద మీకు కొంచెం ఐడియా వస్తుంది. చాలా మందిలో మనకి ఆల్వేస్ ఎక్కువ నెంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ అయితే కావాలని ఉంటుంది, ఎందుకంటే డెన్సిటీ ఎక్కువ కావాలనేది వాళ్ళ కోరిక. అయితే మనకు లిమిటేషన్స్ కూడా కొన్ని ఉన్నాయి, అందరికీ తెలుసు. ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ గురించి చాలా మందికి డీటెయిల్స్ ఆల్రెడీ తెలుసు. లిమిటేషన్స్ ఏంటంటే మనం ఒక రోజులో 3,500 గ్రాఫ్ట్స్ కంటే తీయలేం. ఎందుకు తీయలేమన్నాడు మీకు తెలుసుకోవాల్సిన రీజన్స్ 2 ఉన్నాయి. బ్యాక్ సైడ్ మనం ఎక్కువ హార్వెస్ట్ చేయడం అనేది అంత కష్టమేమి కాదు. 3,500 హార్వెస్ట్ చేయాల్సిన పేషెంట్లో మనం 5,000 కూడా తీయొచ్చు, కానీ బ్యాక్ సైడ్ స్కిన్ పాడైపోతుంది, బ్యాక్ సైడ్ హెయిర్ కూడా మనకు తగ్గిపోతుంది, బాల్నెస్ లాగా కనపడుతుంది, అక్కడ ప్యాచీ లాగా ఈ స్కిన్ కూడా పాడైపోతుంది. ఎందుకు స్కిన్ పాడైపోతుంది అంటే దగ్గరగా మనం తీయడం వల్ల ఆ స్కిన్ అంతా ఫైబ్రోసిస్ అయిపోయి నెక్స్ట్ టైం గట్టిగా అయిపోయి అక్కడ మనం ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి మినిమం అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్లో మనం తీసుకోవాలి, అప్పుడే మనకు బ్యాక్ సైడ్ స్కిన్ డ్యామేజ్ అవ్వదు. అందువల్ల లిమిటేషన్ ఉంది. దీన్నే సేఫ్ డోనర్ లిమిట్ అంటాం. అది పేషెంట్కి వేరియేషన్ ఉంటుంది. ఎక్కడ సేఫ్ డోనర్ లిమిట్ అనేది ఒక్కొక్క పేషెంట్కి ఒక రకంగా ఉంటుంది. సర్జన్ చూసుకొని ప్లాన్ చేసుకోవాలి. అండ్ యావరేజ్ మీద 3,000 నుంచి 3,500 అనేది యావరేజ్ నెంబర్. అంటే 100 మందిలో 90 మందికి ఇదే వర్తిస్తుంది. ఎవరికో కొంతమందికి 4,000 తీయొచ్చు, 4,500 కూడా తీయొచ్చు మనం. కానీ ఆ పేషెంట్లో 4,500 ఎందుకు లిమిట్ చేసామంటే ఆయనకున్న డోనర్ బట్టి మనం అప్రాక్సిమేట్గా ఆ రోజు మనం తీసినప్పుడు తెలుస్తుంది. అయితే ఈ పేషెంట్కి 4,500 తీసిన పేషెంట్కి 6,000 కూడా తీయొచ్చు మనం, కానీ స్కిన్ పాడైపోతుంది, బ్యాక్ సైడ్ ఇంకా హెయిర్ కూడా పాడైపోతుందని మనం గమనించాలి. అందుకే సేఫ్ డోనర్ లిమిట్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి అలా అయినప్పుడు ఒక పేషెంట్కి 3,500 గ్రాఫ్ట్సే వచ్చినప్పుడు ఆ పేషెంట్ సెకండ్ సెషన్ 6 months తర్వాత రాలేనప్పుడు నెక్స్ట్ మన దగ్గర ఏదైనా ఆప్షన్ ఉందా అంటే ఎస్ ఉంది. ఏం చేయొచ్చు అంటే నెక్స్ట్ డే మనం బియర్డ్ టార్గెట్ చేయొచ్చు. అంటే ఒక సిట్టింగ్లోనే ఫస్ట్ డే సెకండ్ డే మనం ప్లాన్ చేసి ఫస్ట్ డే 3,000, 3,500 హార్వెస్ట్ చేసుకోవచ్చు. సెకండ్ డే బియర్డ్ నుంచి 1,500 నుంచి 2,000 టార్గెట్ చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుంది, మనకు 5,000 నుండి 6,000 గ్రాఫ్ట్స్ వస్తాయి. 6,000 గ్రాఫ్ట్స్ వస్తే మనం స్కాల్ప్ అంతా ఇంప్లాంట్ చేయొచ్చు. చాలా మంది అనుకుంటారు 10,000 కావాలని. మోస్ట్ ఆఫ్ ద స్కాల్ప్ 6,000 గ్రాఫ్ట్స్ మనం పెట్టగలిగితే స్కాల్ప్ మొత్తం మనం ఇంప్లాంట్ చేయొచ్చు. ఈ పేషెంట్లో మనం ఏం చేసామంటే ఆల్మోస్ట్ ఫస్ట్ డే స్కాల్ప్, సెకండ్ డే బియర్డ్ కలిసి ఈ పేషెంట్లో మనము 2 రోజులు కలిపి స్కాల్ప్ అండ్ బియర్డ్ కలిపి 5,392 గ్రాఫ్ట్స్ తీయడం జరిగింది. అప్రాక్సిమేట్లీ 5,400 అనుకోండి. ఇక్కడ మనకి ఇది ఇంత రావడానికి కారణం ఏంటంటే బియర్డ్ కంబైన్ చేసాం. కొద్దిమందికి మనం చెస్ట్ కూడా కంబైన్ చేసుకోవచ్చు. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే స్కాల్ప్ తర్వాత నెక్స్ట్ మనం కన్సిడర్ చేయాల్సిన గ్రాఫ్ట్స్ బియర్డే. ఎందుకంటే దాని గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాము. బియర్డ్ గ్రాఫ్ట్స్ మనకు చాలా ఈజీగా తీసుకోవచ్చు, మంచి గ్రోత్ రేట్ ఉంటుంది.
అందువల్ల చెస్ట్కి వెళ్ళామనుకోండి మనం 2000 గ్రాఫ్ట్లు ఒకే రోజు తీయలేం, దానికి మళ్ళీ 2 సెషన్లు కావాలి, గ్రోత్ రేట్ తక్కువ ఉంటుంది. కాబట్టి స్కాల్ప్ తర్వాత నెక్స్ట్ మనం కన్సిడర్ చేయాల్సింది బియర్డే. సో ఫస్ట్ డే మనం స్కాల్ప్లో 3000 3500 తీసుకోగలిగితే అంటే విత్ ఇన్ సేఫ్ డోనర్ లిమిట్ అనమాట. నెక్స్ట్ డే బియర్డ్లో 1500 to 2000 విత్ ఇన్ సేఫ్ డోనర్ లిమిట్లో తీసుకోవచ్చు. 2 రోజులు మనకు బ్యాక్ సైడ్ డోనర్ బియర్డ్ డోనర్ డ్యామేజ్ అవ్వకుండానే 5,000 to 6,000 గ్రాఫ్ట్స్ మధ్యలో తీసుకోవచ్చు. ఇట్స్ ఎ హ్యూజ్ నంబర్. అంత మనం ఇంప్లాంట్ చేయగలిగితే ఆల్మోస్ట్ లార్జ్ బాల్డ్ ఏరియా కూడా మనం కవర్ చేయొచ్చు. ఈ పేషెంట్కి మనం ఆల్మోస్ట్ 5,392 గ్రాఫ్ట్స్ చేయడం జరిగింది. మీరు గమనిస్తే ఆ మొత్తం ఫ్రంట్ మధ్య స్కాల్ప్ బ్యాక్ మొత్తం కవర్ అయిపోయింది. అయితే ఇతను తర్వాత కూడా 6 months తర్వాత కూడా సెకండ్ సెషన్కి రావచ్చు. మళ్ళీ సెకండ్ సెషన్లో స్కాల్ప్ నుంచి మళ్ళీ మనం ఒక 2,500 గ్రాఫ్ట్స్ దాకా తీయొచ్చు, ఆర్ 3,000 కూడా తీయొచ్చు. అది మళ్ళీ అగైన్ లిమిట్ అనేది ఒక్కొక్క పేషెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు సెకండ్ సెషన్ వచ్చినప్పుడు గ్యాప్స్ ఉంటే గ్యాప్స్లో మొత్తం ఫిల్ చేయొచ్చు, లేక డెన్సిటీ తక్కువ ఉంటే డెన్సిటీ యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఒకేసారి మనం ఎందుకు చేయడం లేదు ఇన్ని గ్రాఫ్ట్స్, సెకండ్ 6 months తర్వాత ఎందుకు మీరు అన్నప్పుడు బ్యాక్ సైడ్ మనం స్కిన్ డ్యామేజ్ చేయకూడదు. రెండవది ముందర ఇంప్లాంట్ చేసేటప్పుడు సర్టన్ అమౌంట్ ఆఫ్ ద గ్రాఫ్ట్స్ మనం ఇంప్లాంట్ చేస్తేనే డెన్సిటీ బాగా వస్తుంది. చాలా దగ్గర పెట్టినంత మాత్రాన మనకు గ్రోత్ రాదు. నెక్రోసిస్ ఫార్మ్ అయ్యి స్కిన్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. చాలా కేసులు నేను బయట క్లినిక్ నుంచి ఎక్కడో చేసుకుని నెక్రోసిస్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చూశాను. ఒకసారి నెక్రోసిస్ అనేది స్కిన్ మొత్తం పాడైపోతుంది, ట్రాన్స్ప్లాంట్ అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. కాబట్టి ఒక మినిమం అమౌంట్ ఆఫ్ థ్రెషోల్డ్ అమౌంట్ ఆఫ్ గ్రాఫ్ట్స్ అనేది ఒక స్క్వేర్ సెంటీమీటర్లో ఒక్కొక్క పేషెంట్కి ఒక రకంగా ఉంటుంది. దాన్ని బట్టి మనం ఇంప్లాంట్ చేయాలి. సో ఇది ఏంటంటే ఒక మినిమం స్పీడ్, హైవేలో మినిమం స్పీడ్ 130 అనుకోండి, 200 పోకూడదు అంటే పోవచ్చు, రిస్క్ ఉంది అలాంటిది ఇది. సో ఇతనికి ఒక 30 40 ఇంప్లాంట్ చేయాలనుకోండి స్క్వేర్ సెంటీమీటర్లో, మనం 100 చేసామనుకోండి డెన్సిటీ కాదు కదా, మొత్తానికే మనకు గ్రోత్ రాకుండా పోతుంది. అందువల్ల ఈ 2 రీజన్స్ కోసం మనము ఎక్కువ గ్రాఫ్ట్స్ హార్వెస్ట్ చేయకూడదు, ఎక్కువ గ్రాఫ్ట్లు ఒక చోట ఇంప్లాంట్ చేయకూడదు. అందువల్ల సెకండ్ సెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ 6 months తర్వాత ఏం జరుగుతుందంటే గ్యాప్స్ మనకు ఉంటే మధ్యలో మనం ఫిల్ చేసుకోవచ్చు గ్యాప్స్. దానివల్ల మనకు ఎక్కువ డెన్సిటీ, బెటర్ క్యామాఫ్లేజ్ న్యాచురల్గా కనపడుతుంది అనమాట. సో ఈ పేషెంట్లో మీరు గమనిస్తే మొత్తం ఆల్మోస్ట్ 5,400 గ్రాఫ్ట్స్ మొత్తం కవర్ అయిపోయింది. Hello everyone. So I got my transplant here 2 days, consecutive 2 days, and I think it was 5,000 grafts altogether. And when I came here, I immediately became comfortable with doctors, with the aura, with the way doctor explained about my plan, right? And whatever little concern I had, it was all explained nicely. The staff here is very supportive, very cooperative, very friendly. They take care of you like a baby, like that much care. Nice lunch was provided, nice breakfast was provided, and every 10 minutes, 15 minutes, if you need a break, it is very easy, and you can ask for a break and go to washroom or just sit there properly. The ambience here is awesome. Like you don't feel like you are in a hospital kind of a setup or something like that. It is very friendly, very cozy. It feels like you are at home or maximum at your office if you like your office best. Once the anesthesia was given, there was no pain at all, and I was very comfortable during the whole process. I even got my beard graft extracted, and painless, almost painless. So I'm very happy, by the way, with everything. కన్క్లూజన్ ఏంటంటే ఎవరికైతే టైం కన్స్ట్రెంట్ ఉంటుందో, సపోజ్ ఇప్పుడు నాకు దగ్గరలో మ్యారేజ్ ఉంది, మళ్ళీ 1,500 గ్రాఫ్ట్స్ కోసము 2,000 గ్రాఫ్ట్స్ కోసం 6 months తర్వాత నేను రాలేను అన్నప్పుడు ఇలాంటి ఆప్షన్కి వెళ్ళొచ్చు. రెండవది ఎవరికైతే బియర్డ్ చెస్ట్ బాగుంటే వాళ్ళు ఈ ఆప్షన్కి వెళ్ళొచ్చు. మూడవది ఒకేసారి మనం 3,000 గ్రాఫ్ట్స్ కంటే 5,000 పెడితే ఇంకొద్దిగా ఎక్కువ ఏరియా మనం కవర్ చేయొచ్చు. కాబట్టి లార్జ్ బాల్డ్ ఏరియా ఉన్నప్పుడు ఈ ఆప్షన్ డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. ఇంకొంతమంది ఎలా ఉంటుందంటే చాలా లార్జ్ బాల్డ్ ఏరియా ఉండడం వల్ల 3-4 సెషన్స్ అవసరం అవుతుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళకి 4 సార్లు 6 months అంటే 2-3 సంవత్సరాలు పట్టే ప్రమాదం ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఫస్ట్ డే స్కాల్ప్, సెకండ్ డే బీయడ్, మళ్ళీ ఫస్ట్ డే స్కాల్ప్, మళ్ళీ సెకండ్ డే బీయడ్ అట్లా చేసుకోగలిగితే 2 సిట్టింగ్స్లోనే 4 సెషన్స్ చేసుకోగలిగితే ఆల్మోస్ట్ మనం ఈవెన్ 6,000-7,000 గ్రాఫ్ట్స్ తీయచ్చు. సో ఇది అడ్వాంటేజ్ కొద్దిమందికి. అయితే ఎవరికైతే జస్ట్ 2,000-3,000 గ్రాఫ్ట్లు అవసరమో వాళ్ళకి ప్రొసీజర్ అవసరం లేదు.
స్కాల్ప్లోనే మనకు 3000 గ్రాఫ్లు వస్తాయి కాబట్టి ఒకవేళ మనకు 2,500 గ్రాఫ్ట్స్ ఎవరికైనా చిన్న బాల్నెస్ ఉన్న వాళ్ళకి ఈ డబల్ 2 days 2 consecutive days ప్రొసీజర్ అయితే అవసరం లేదు. ఎవరికైతే లార్జ్ బాల్డ్ ఏరియా ఉందో వాళ్ళకే ఇది ప్రెఫరబుల్. అదేవిధంగా ప్రొవైడెడ్ బియర్డ్ చెస్ట్ హెయిర్స్ ఉంటే వాళ్ళకి చాలా సూటబుల్ అనమాట. సో వీళ్ళకి తర్వాత కూడా మనం ఇంకో సెషన్ చేసి ఎక్కువ హెయిర్ యాడ్ చేసే అవకాశం ఉంది కాబట్టి టైం కన్స్టెంట్ ఉన్న వాళ్ళకి, ఒకేసారి ఎక్కువ ఏరియా కవర్ కావాలనుకున్న వాళ్ళకి, ఏదైనా అకేషన్ ఫంక్షన్ మ్యారేజ్ దగ్గర ఉన్న వాళ్ళకి ఒకే సెషన్లోనే రీజనబుల్లీ గుడ్ అమౌంట్ ఆఫ్ డెన్సిటీ మనం తీసుకురావచ్చు కాబట్టి ఈ 2 consecutive days ప్రొసీజర్ అనేది వర్కౌట్ అవుతుంది. సో అందువల్ల ఇది మీ డాక్టర్ గారిని సంప్రదించిన తర్వాత మీ బాల్నెస్ ఎటువంటి టైపు మీకు అవసరమా, సెకండ్ 2 sessions అవసరమా ఇమ్మీడియట్గా లేదా అనేది మీ డాక్టర్ గారిని సంప్రదించినాక మీరు డెసిషన్ తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఇక్కడ బియర్డ్ ఇవన్నీ చేసేటప్పుడు మనము ఫేస్లో మంచి వైటల్ స్ట్రక్చర్స్ ఉంటాయి కాబట్టి, నర్వ్స్ వెజల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఎక్స్పర్ట్ సర్జన్, సర్జికల్ అనాటమీ తెలిసి ఉన్న ఎక్స్పర్ట్ సర్జన్ దగ్గర తీసుకుంటే ఈ ప్రొసీజర్ మీకు చాలా సేఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.